ఒకసారి మనతో పాటుగా వింగ్ కమాండర్, మాజీ వింగ్ కమాండర్ శ్యామ్ గారు, శ్యామ్ ప్రసాద్ గారు. శ్యామ్ ప్రసాద్ గారు, సో ప్రెసెంట్ తాలిబాన్ పాకిస్తాన్ పైన దాడికి తెరలేస్తున్నారు, పాకిస్తాన్ కి చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతుందని తెలుస్తా ఉంది. అసలు తాలిబాన్ టార్గెట్ ఏమై ఉండొచ్చు? నమస్తే మనోజ్ గారు, కరెక్ట్ గా నెల క్రితం ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ చేశాం. మీరు ఊహించండి, పాకిస్తాన్ ఏర్పడేటప్పుడు హద్దులు లేవు, ఒక రావణ కష్టం. మీరు అన్నట్టుగా బ్రిటిష్ వాళ్ళు చేసిన పనుల వల్ల కానీ హద్దులు లేవు. అటు ఆఫ్ఘనిస్తాన్ హద్దులు లేవు, ఇటు బలూచిస్తాన్ లేవు, ఇక్కడ మన కాశ్మీర్ లేదు. కాబట్టి దాని ఒక రావణ కాష్టంగా మిగిల్చారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్ తయారు చేసి పాకిస్తాన్ మీద పనిచేయడం అంటే ఏంటి? ఫ్రాంకెన్స్టైన్ మోన్స్టర్, బ్రహ్మాండ ప్రసాద వాస్తవం. ఇప్పుడు మన మహాకవి కీర్తి గారు ఏమన్నారు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీరణ పరాక్తం. ఈ పాకిస్తాన్ బతుకంతా ఇంకోటి ఎడిపించుకోవడం, వాళ్ళ చేసి కొట్టించుకోవడమే. ఆఫ్ఘనిస్తాన్ కూడా తెలిసిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ కాగలగానే గందరగోళం చేసినట్టు మనం చేయాలనుకున్న పనులు మనం చేసి కొత్త పెట్టిన పనులు వాళ్ళు పూర్తి చేసేస్తారు. సో అంటే ఇప్పుడు ప్రధాన టార్గెట్ ఏంటంటే మనం చేయాల్సిన పనులు వాళ్ళు పూర్తి చేస్తారు, సరే ఓకే. అంటే వాళ్ళ ప్రధాన టార్గెట్ ఏమనుకోవాలంటే ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి పాకిస్తాన్ కి అఫ్ఘాన్ కి మధ్యలో? అసలు అఫ్ఘాన్ ఏ రకంగా ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్ చేయబోతుంది? అంటే పాకిస్తాన్ కి టర్కీ నుంచి సపోర్ట్ ఉంది, చైనా నుంచి సపోర్ట్ ఉంది, ఇప్పుడు అమెరికా కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చే అవకాశం కనబడుతుంది. సో సిచ్యువేషన్ లో నిజంగా పాకిస్తాన్ ని తాలిబాన్ ఎదుర్కోగలుగుతారు? తాలిబాన్ నిజంగా పాకిస్తాన్ నిర్వహించగలుగుతుందా? బ్రహ్మాండం ప్రశ్నించారు సార్, బ్రహ్మాండం నిలవరించగలదు. కాగల కార్య గందరగోళం అంటే ఎప్పుడూ చేయలేదు కానీ ఆఫ్ఘనిస్తాన్ చేయగలదు. కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాను. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కన్నా బ్రహ్మాండమైన గొప్ప దేశం, చాలా ఎకనామికలీ స్ట్రాంగ్ దేశం. సోవియట్ యూనియన్ తో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ కింగ్ ఉన్నప్పుడు, నజీబుల్లా అనుకుంటాను, ఆ కింగ్ ఉన్నప్పుడు 1940s ముందు, తర్వాత 1970s వరకు కూడా ఈ అమెరికా ఏదైతే వేలు పెట్టిందో, ఇప్పుడు ఎలా వేలు పెట్టింది? పాకిస్తాన్ సహాయంతో. ఆ విషయం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ లో 2-3 తెగలు ఉండేవి. ఒకటి తాలిబాన్ కాకుండా అక్కడ 2-3 ఉన్నాయి, కొట్టుకొని వచ్చారు. వాళ్ళకంతా తెలుసు వాళ్ళ దేశంలో సర్వనాశనం చేయడంలో అమెరికాకి ఎంత పాత్ర ఉందో పాకిస్తాన్ కూడా అంతే పాత్ర ఉంది. ఇప్పుడు దానికి వీళ్ళు అనుభవిస్తారు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏ రకంగా దాడి చేయబోతోంది? ఆఫ్ఘనిస్తాన్ కి సహకరించిన ఇంజనీర్లు కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ అల్ఖైదాకి సంబంధం ఉన్న వ్యక్తే అక్కడ డ్రోన్ల తయారీలో ఉన్నారట. సరే ఎలా చూడాలి అంటే ఆ వ్యక్తి కూడా ఆఫ్ఘనిస్తాన్ కి సహకరించడానికి కారణం కదా? మంచి ప్రశ్న. ఎందుకు సహకరించారంటే ఇప్పుడు మీరు చూడండి, రష్యా మొత్తం ఏం జరుగుతుంది, ఇరాక్ లో ఏం జరుగుతుంది, లేకపోతే ఇజ్రాయల్ ఏం జరుగుతుంది, ప్రపంచం మొత్తం అట్టుడికి పోతుంది. ప్రపంచంలో వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలు, పౌరులు, దేశం మొదలు పాకిస్తాన్ ఇంజనీర్ ఉన్నారు కదా, ఆయన ఎక్కడికో పాత మూలాలు ఉండుంటాయి, ఆఫ్ఘనిస్తాన్ పూర్తులు ఉండుంటారు. వాళ్ళకి తెలిసిపోతుంది ఏంటి మన దేశాన్ని బయట వాళ్ళు వచ్చి సర్వనాశనం చేయడం ఏంటని. యుక్రెయిన్ చూడండి, డ్రోన్ ప్రయోగించింది. ఎంత డ్రోన్? ఒక్కోటి 25,000, 30,000, 40,000. కానీ ఎంత నష్టం చేస్తుంది కామకాజీ డ్రోన్ అని. ఈ డ్రోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? డ్రోన్ చేయలేదు, కొత్తగా పుట్టుకురాలేదా? అమెరికా ప్రపంచం మీద ప్రయోగించలేదా? ఇరాన్ ధ్వంసం చేయలేదా? వాళ్ళ ప్రపంచం అప్పుడు సామ్రాజ్యవాదం, ఆ తర్వాత ఏమైంది సైనికవాదం. సైనికవాదం ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్ ఇండియా కంపెనీ తీసుకొచ్చింది, ట్రేడింగ్ కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ కాస్త మన దేశం రాజ్యవాది ట్రేడింగ్ కంపెనీకి సైన్యం ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈ అమెరికా మొత్తం ప్రపంచం మొత్తం మీద సైనిక స్థావరాలు ఉన్నాయి. ఆ సైనిక స్థానాల్లో ఆఫ్ఘనిస్తాన్ భ్రష్టు పట్టించారు. ఆఫ్ఘనిస్తాన్ భ్రష్టు పట్టించిన పంట ఎక్కడ? పాకిస్తాన్ లో. పాకిస్తాన్ లో దాచిపెట్టి వాళ్ళు ఏం చేశారు? 5 ఏళ్ల పాటు మాట టెక్నాలజీ వెళ్తున్నారు. వాళ్ళు చీఫ్ మినిస్టర్ కూర్చోన్నట్టు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గర అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అమెరికన్ వాళ్ళు శక్తియుక్తులు అన్ని ఉన్నాయి, యుద్ధ విమానాలన్నీ ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు అన్ని ఉన్నాయి. అటు వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఏ స్థావరం ఇక్కడ మనం చూస్తున్నాం, బలూచిస్తాన్ టచ్ చేయలేదు, ఇస్లామాబాద్, రావిల్పిండి, ఆ తర్వాత మరో ప్రాంతాన్ని, ఈ 3 ప్రాంతాలే టార్గెట్ గా ఉన్నాయి. సో ఈ 3 ప్రాంతాలను టార్గెట్ వెనుక కారణం అనుకోవాలి. అంటే బలూచిస్తాన్ వేరుపాటువాదులకు వాళ్ళు ఇండైరెక్ట్ గా సహకరిస్తున్నారు అనుకోవాలా? బలూచిస్తాన్ వేరుపాటువాదులు అఫ్ఘాన్ సహాయం తీసుకుంటున్నారా? ఈ 3 స్థావరాలను ఎందుకు అటాక్ చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ అమెరికన్ అసెట్స్ ఉన్నాయి. అమెరికన్ అసెట్స్ పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ పెడుతున్నారో ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అమెరికన్ అసెట్స్ ఉన్నాయి. వాళ్ళని వదిలేసి రాత్రి మీరు ఆ పాత విజువల్స్ చూడండి. ఒక C-70లో ఒక పెద్ద విమానం ఉండాలి, మన గజరాజ అంటాం, దాని పేరుంది. C-70, C-130, C-124 అని ఉండేవి.
పెద్ద విమానం పొద్దున్న అందరంతా ఎక్కి దూకుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరూ. రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ దేశాన్ని ధ్వంసం చేసేసారు. ఎవరు కారణం దానికి? మిలిటెన్సీ బస్మాసుల్ని తయారు చేసింది ఎవరు? ఫ్రాంకెన్స్టైన్ మోస్టులు తయారు చేసింది ఎవరు? అమెరికా. అమెరికాకి సపోర్ట్ చేసింది ఎవరు? పాకిస్తాన్. పాకిస్తాన్ అమెరికాకి ఎలా సపోర్ట్ చేసింది? అమెరికన్ విమానాలు తీసుకొచ్చి పాకిస్తాన్ లో టేకాఫ్ అయ్యాయి, పాకిస్తాన్ లో రిపీలింగ్ జరిగాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ 3 ప్రదేశాల్లో ఉన్నాయి. 3 ప్రదేశాల్లో కొడితే ఎవరికి డబ్బులు అవుతుంది ఎక్కువగా? మీరు ఊహించండి. ఓకే, సో నిజంగా తాలిబాన్ పాకిస్తాన్ ని చిత్తుగా చేయగలుగుతారా? సాధ్యమవుతుందా? వాళ్ళు టార్గెట్ రీచ్ కాగలుగుతారా వాళ్ళు? బ్రహ్మాండంగా, ఈజీగా. ఎందుకంటారా? ఇప్పుడు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబానే కదా, తాలిబాన్ రూల్డ్ ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్ ని ఎవరు కూడా రికగ్నైజ్ చేయలేదు ప్రపంచంలో. ఇప్పుడు మన దేశంలో ఉన్న కుహానా శాస్త్రవేత్తలు ఏమన్నారు? కుహానా విశ్లేషకులు, నేనైతే ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్ లాగాను ఏదో కొద్ది నాకు తెలుసు డిఫెన్స్, కానీ ఇక్కడ ఇంకా వాళ్ళు ఉన్నారు ఏమన్నారు? తాలిబాన్తో మనకు ఇంకా చర్చించేది లేదు, తాలిబాన్తో మనం ఎందుకు రిలేషన్స్ పెట్టుకోలేదు, అందరూ మాట్లాడుతున్నారు, అమెరికా రష్యా కూడా గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ దీని మాటలు అన్నారు కదా. ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా మనం సింక్రనైజ్ గా పనిచేసుకుంటున్నాము. ఓకే, ఇదే కదా ఇష్టం అంటే, ఇదే కదా విశ్వగురు అంటే, ఇదే కదా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అంటే. సో ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే టీటీపీ, సో ఆఫ్ఘనిస్తాన్ లో దాక్కుంటున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ కు వస్తున్నారు, పాకిస్తాన్ లో దాడులు చేస్తున్నారు. తెహ్రాన్ నిసాబ్ తాలిబాన్ సంబంధించినటువంటి. ఆ తర్వాత సరిహద్దు గులాదు ప్రాంతంలో కూడా విభేదాలు ఉన్నాయి. ఫెన్సింగ్ వేస్తామని పాకిస్తాన్ అంటుంది, వద్దని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. ట్రేడ్ పరంగా కూడా ఇరు దేశాలకు సంబంధించి టారిఫ్లు అధిక మొత్తంలో పెంచిన పెద్ద ఎత్తున ట్రేడ్ కూడా కొన్ని సందర్భాల్లో నిలిపివేయడం జరిగింది. భద్రతా సమస్యలు కూడా ఉన్నాయి. దౌత్య సంబంధాలు వచ్చిన తర్వాత అంతా బాగా ఉంటుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ కి ఏ మాత్రం కూడా ఇది ముగుడుపడడం లేదు. తాలిబాన్స్ వ్యతిరేకిస్తున్నారు. స్వతంత్రంగా మా ధ్యేయమే అని చెప్పి తాలిబాన్స్ అంటూ ఉన్నారు. సో ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దాడి చేయడం మూలంగా వాళ్ళు ఎటువంటి సక్సెస్ సాధించగలుగుతారు తాలిబాన్స్? బ్రహ్మాండ సక్సెస్ సార్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాం, కాందహార్ అంటున్నాం. కాందహార్ దేశం సార్ అది ఎంత రిచ్ కంట్రీ, అప్పటి నుంచి నేచురల్ రిచ్ కంట్రీ. పాకిస్తాన్ ఏంది? సింగ్ వాటర్ రీటి మీద బతికే 80% నీళ్లు లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు. నీళ్ళ కోసం మన మీద పడేస్తున్నారు. నేచురల్ రిసోర్సెస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ తెచ్చుకుంటున్నారు, ఇరాక్ నుంచి తెచ్చుకుంటున్నారు, దూరం నుంచి చైనా తెచ్చుకుంటున్నారు. చైనా నేను ఇవ్వకపోతే కొంచెం భూభాగం వాడడం. సో పాకిస్తాన్ ఎనీథింగ్ ఊళ్ళ వల్ల అరకడిని బతకమే వాళ్ళది. సో ఆ విషయం ఆఫ్ఘనిస్తాన్ కన్నా ఎక్కువ ఎవరు తెలుసు. సో వాళ్ళకి ఆపేస్తారు, వాళ్ళ రిటర్న్ రాస్తారు, డ్యూరెంట్ లైన్. వాళ్ళకి ఏ రోజు నన్ను రికగ్నైజ్ చేయలేదు. మా భూభాగాన్ని మీరు వాడుకోవడమేనది. పాకిస్తాన్ బౌండరీస్ ఇంతవరకు చెక్కాలి. సో టైం ఆఫ్ఘనిస్తాన్ అవి వచ్చి డ్రైవేజ్ వచ్చి అట్లీస్ట్ 10 ఏళ్ళ వరకు. ఎందుకంటే చాలా నష్టాలు వాళ్ళు లెక్కలు పెట్టుకుంటారు ఎంతమంది చనిపోయారని. సో దే హ్యావ్ ఆన్ దర్ ప్లేస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ జియో పాలిటిక్స్ అనమాట. ఈ జియో పాలిటిక్స్ లో ప్రతిరోజు మనం షార్ప్ గా మన బ్రహ్మాండ ప్రభుత్వాలు మనకు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో కానీ ఆ ప్రభుత్వాలు అనునిత్యం దేశ రక్షణ కోసం, సమాజ రక్షణ కోసం, రాష్ట్ర రక్షణ కోసం ఆలోచిస్తున్నాయి కాబట్టి ఖచ్చితం మీలాంటి జ్ఞానాధారణ ఈ విషయాలు బయటకు వస్తున్నాయి. లేకపోతే చాలా మందికి అసలు తెలియకుండా ఏం జరుగుతుంది. ఇప్పుడే బయట ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్యామ్ ప్రసాద్ గారు. సో మొత్తం తాలిబాన్లు అయితే తమ